ఎదురుదాడి చేయడంలో రాజశేఖర రెడ్డి గారు మించిన వ్యక్తి లేరు ఈ రాష్ట్రంలో. ఆ రోజుల్లో 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం దిగుబడులు తగ్గిన మాట వాస్తవమే. దాన్ని ఆసరాగా తీసుకొని, అవకాశంగా తీసుకొని రాజశేఖర రెడ్డి గారు అతి తీవ్రంగా విమర్శించడం జరిగింది. వాస్తవంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రజలారా మీరు ఒక వ్యవసాయం మీదనే ఆధారపడదు. నలుగురు ఉన్న కుటుంబంలో ఒకడు వ్యవసాయం, ఒకడు ఉద్యోగం, ఒకడు చేతి వృత్తులు, ఇలాంటి నలుగురు 4 వృత్తులు చేసుకుంటూ కుటుంబాన్ని పైకి తెచ్చుకోవాలని చెప్పాడు. అందరూ కలిసి వ్యవసాయం మీద ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందదు. ఇలా నలుగురు 4 రకాలుగా కష్టపడితే కుటుంబం వృద్ధిలోకి వస్తుందని చెప్పడం జరిగింది. దాన్ని రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా అని ప్రజల్లో తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత భావం కల్పించే విధంగా ప్రవర్తించడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. జలయజ్ఞం కాదు, అది వాస్తవంగా ధనయజ్ఞమే. ప్రజలారా ఎందుకు చెప్తున్నానంటే, గత 10 సంవత్సరాల్లో 5.5 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కానీ, 3 సంవత్సరాల కిరణ్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, 1 సంవత్సరం రోసే గారి ప్రభుత్వంలో కానీ జలయజ్ఞం పేరు మీద కాంట్రాక్టర్లకి రాష్ట్ర ప్రభుత్వం దోచిపెట్టింది ఎంతో తెలుసా ప్రజలారా? 84,000 కోట్ల రూపాయలు అక్షరాల 1,00,000 ఎకరాలకి. ఎక్కడైనా నీరు ఇచ్చారని చూపిమానండి ప్రజలారా. ఇంకో చిన్న విషయం చెప్తాను. పోలవరం ఒక బహుళాధార సాధక ప్రాజెక్టుకు అయ్యేవి ఏమేంతో తెలుసా? 22,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ పోలవరం 22,000 కోట్ల రూపాయలు పెట్టి మనం కనుక పూర్తి చేసుకున్నట్లయితే 10 లక్షల ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరణ కానీ, సాగునీరు కానీ, విశాఖపట్నం త్రాగునీరు కానీ, 900 మెగావాట్ల విద్యుత్ శక్తి కానీ మనం తెచ్చుకోగలం పోలవరం పూర్తయితే. కానీ ఇక్కడ 84,000 కోట్ల రూపాయలు జనయజ్ఞం తరఫున దుర్వినియోగం దోపిడీ జరిగింది. కాబట్టి 84,000 కోట్లు అంటే కనీసం 4 పోలవరం లాంటి బహుళాధార ప్రాజెక్టులు కలపడాలి కదా రాష్ట్రంలో. ఏది ఒక్క పోలవరం లాంటి బహుళాధార ప్రాజెక్టు చూపించమనండి వీళ్ళని. 1,00,000 ఎకరాలకి సాగునీరు ఇచ్చినటువంటి దాఖలాలు చూపించమనండి. జలయజ్ఞం పేరుతో ప్రజలని మసిమూసి మారేడుకాయ చేసి ఏదో జరిగిపోతుంది, ఏదో వరకు పెట్టబోతున్నాం, రైతులందరికీ ఏదో చేయబోతున్నాం అని చెప్పి మభ్యపెట్టి 84,000 కోట్ల రూపాయల జలయజ్ఞం పేరు మీద వాళ్ళ తాబేదారులకి, కాంట్రాక్టులకి మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద దోచిపెట్టడం జరిగింది. ప్రజలారా ఎవడు బాధ్యుడి? వాళ్ళ ఎంత దారుణమైన దోపిడీ, ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా దోపిడీ కొనసాగించారు జలయజ్ఞం పేరు మీద. ప్రజలారా ఒక్కసారి తేల్చుకోండి, నిజాయితీగా ఆలోచించి ఓటేయండి ప్రజలారా. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీ బిడ్డల కోసం, మీ బాగు కోసం, మీ సంక్షేమం కోసం, మీ ఆత్మగౌరవం కోసం ఓటు వేయండి ప్రజలారా. ఓటేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఓటు వేయండి తెలుగుదేశం పార్టీకి మాత్రమే. ఇట్లు మీ ఏఎస్ చక్రవర్తి, గణపవరం, నారాయణ మండలం, గుంటూరు జిల్లా.